హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మనం జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ ఏదైతే అప్డేట్స్ ఇచ్చానో దానివల్ల ఎవరికైనా హెల్ప్ అయి ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఎవ్రీ డే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను యాక్టివ్ గా ఉండి లైవ్ మార్కెట్స్ లో మీకు ఆల్గో లెవెల్స్, దాంతో పాటు ఏదైతే నా వ్యూ ఉందో అది షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీరు చూడండి, నిఫ్టీ ఇక్కడ మనకి ఏదైతే ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందో అక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్స్ లో మార్కెట్ హోల్డ్ చేసే ట్రై చేస్తుంది అని చెప్పి కూడా మీకు మెసేజ్ పెట్టాను. అండ్ దాని తర్వాత నిఫ్టీ బుల్లిష్ అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది అనేది కూడా మెసేజ్ పెట్టాను. 22,700 750 పైకి వెళ్తే బుల్లిష్ కన్ఫర్మేషన్ ఉంటుంది నిఫ్టీలో అని చెప్పి. అండ్ ఫర్దర్ గా బేరిష్ అవ్వాలంటే 22,500 కింద వచ్చినుంటే మార్కెట్ ఫర్దర్ గా ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక లోస్ ఉన్నాయో దాన్ని టార్గెట్ చేస్తుండే. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇదైతే మీకు క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే మన టెలిగ్రామ్ ఛానల్ లైవ్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను, సో మార్కెట్ అవర్స్ లో. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్, ఒరిజినల్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి వచ్చేస్తే ఇవాళ నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో క్లోజింగ్ అవర్స్ లో క్లియర్లీ మీకు యాజ్ పర్ చార్ట్ క్యాండిల్ క్లోజింగ్ మార్కెట్ రేపు పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పాను. అండ్ ఇక్కడ ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ ఉందో ఆ డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూసినట్టయితే ఏదైతే మనకి ఫిబొనాసీ లెవెల్స్ మీరు డ్రా చేశారనుకోండి, సో ఫిబ్ లెవెల్స్ మీరు డ్రా చేస్తే యాజ్ ఆఫ్ నో 0.5 ఏరియా ఉందో దానిపైన ప్రైస్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి ఏదైతే ఫిబ్ లెవెల్స్ ఉన్నాయో అది నేను పెట్టాను అగైన్. అండ్ ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి 0.5 లెవెల్ అవుతుంది 22,800. ప్రైస్ ఇవాళ క్లోజ్ అయింది, దానిపైన క్లోజ్ అయింది అంటే పాజిటివ్ గా మనకు ఒక సైన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే కొంచెం ఏదైతే డబ్ల్యూ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ బుల్లిష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో లైన్ చార్ట్ పెడితే ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది. నేను ఇక్కడ లైన్ చార్ట్ పెడతాను. సో లైన్ చార్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, ఏదైతే పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ 23,300 to 23,200 వరకు అయితే మార్కెట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అప్ సైడ్ వచ్చేటివి. యాజ్ ఆఫ్ నో 23,000 కిందైతే క్లోజ్ చేసింది, బట్ ఇవాళ మీరు హై చూసారనుకోండి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా 23,000 కి దగ్గరికి మనకు హై ఉంది. అండ్ ఇది రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కంటిన్యూషన్ అయింది అనుకోండి అప్ సైడ్ వెళ్తుంది, లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. సో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం మార్కెట్ ఏదైతే ఈ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో లైక్ ఇక్కడ మనకి 23,200 రెసిస్టెన్స్ ఉంది, దీని దగ్గర ఓపెన్ అవ్వకూడదు. ఒకవేళ దీని దగ్గర ఓపెన్ అవుతే మార్కెట్ లో ఫస్ట్ ఇనిషియల్ క్యాండిల్ లోనే ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. వచ్చిన తర్వాత మార్కెట్ ఏదైతే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో అది వచ్చేసి మనకి 22,998 ఆర్ 22,900 లెవెల్, 22,900 లెవెల్. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి మళ్ళీ బౌన్స్ చేసింది అనుకోండి మళ్ళీ అప్ సైడ్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. హోల్డ్ చేయకుంటే మాత్రం మళ్ళీ కొద్దిగా డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూషన్ అవ్వచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అనేది ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అవ్వచ్చు. అండ్ ఓపెన్ అయింది అనుకోండి అప్ సైడ్ కి మార్కెట్ 23,200 to 300 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది బేస్డ్ ఆన్ మనకి ఏదైతే క్యాండిల్ క్లోజింగ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని. అండ్ ఇంకొక పాయింట్, రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి డికే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మన ఇండియా విక్స్ ఉందో ఇక్కడ మనకి ఇండియా విక్స్ మనం చూసామనుకోండి, ఇండియా విక్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 25 లో ఉంది. సో మార్కెట్ వచ్చేసి రేపు ఇంకా పాజిటివ్ లో ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది కొంచెం విక్స్ డ్రాప్ అవుతుంది, ప్రీమియమ్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ కొంచెం మొమెంటం అప్ సైడ్ వచ్చినప్పటికీ విక్స్ లో అంతగా డ్రాప్ కనిపించలేదు. సో ఒకవేళ మార్కెట్ లో డ్రాప్ అయి ఉంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్లీ బులిష్ ఉండేవాళ్ళం. సో యాజ్ ఆఫ్ నో అయితే అంత డ్రాప్ అయితే కనిపించట్లేదు ఇండియా విక్స్ లో. సో ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా, సో మార్క్ చేసుకోండి ఈ పర్టికులర్ ఏరియా 23,200 to 23,200 కి దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది అనుకోండి అండ్ మార్కెట్ డౌన్ సైడ్ కి ఇవాళటి లో ఇంపార్టెంట్, ఇవాళటి క్లోజింగ్ ప్రైస్ ఇంపార్టెంట్. ఇవాళ క్లోజింగ్ ప్రైస్ 22,950 to 22,900 లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ కిందికి వస్తే కొద్దిగా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇవాళ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే బ్రేక్అవుట్ అయ్యింది ఆ లెవెల్స్ వరకు రావచ్చు, అంటే 22,700 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నేను చిన్న టైం ఫ్రేమ్ లో చూపిస్తాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్, ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ ఆన్ చేస్తాను. సో ఇక్కడ ఆల్గో లెవెల్స్ ఇవాళ మార్నింగ్ నేను మీతో షేర్ చేసిన ఆల్గో లెవెల్స్ ఎవ్రీడే షేర్
చేస్తాను నేను. సో ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో చాలా కన్సాలిడేషన్ జరిగింది. ప్రీవియస్లీ ఇక ఈ లెవెల్స్ లో కూడా సపోర్ట్ ఉందని చెప్పి కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియాలో బ్రేక్అవుట్ అయిందో అది వచ్చేసి 22,800 అండ్ 22,750 లెవెల్. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ రేపటికి. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇక్కడ మనకి ఒక స్లైట్లీ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్ గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్ గా ఉండొచ్చు అండ్ అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ ని. అండ్ అప్ సైడ్ కి యాజ్ ఆఫ్ 23,000 లెవెల్ అండ్ దగ్గరలో ఉంది. అండ్ 23,000 లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ 23,200 టు 23,300 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇవాళ ఏదైతే క్యాండిల్ క్లోజింగ్ ఉందో సో దాన్ని బేస్ చేసుకుని అయితే బులిష్ ఉన్నాను. అండ్ అప్ సైడ్ కి 23,200 వరకు అయితే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేది ఉన్నాయి నిఫ్టీకి రేపు ఎక్స్పైరీకి. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి 1000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ నిఫ్టీని లీడ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది. దాని తర్వాత స్లైట్లీ హైయర్ ఐస్ మనకి కనిపించింది. ఎక్కడ కూడా లో బ్రేక్ అవ్వలేదు. అండ్ హైయర్ ఐస్ తోని ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో డే హైస్ ఉన్నాయో అది బ్రేక్ అయిందో మార్కెట్ ర్యాలీ పట్టుకుంది. అండ్ అప్ సైడ్ కి ఆల్మోస్ట్ ఓన్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ నుంచి 1000 పాయింట్స్ పైగానే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు 52,700 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని దగ్గరలో 53,000 లెవెల్. ఇది కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూసామనుకోండి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు ఫెబ్ లెవెల్స్ డ్రా చేసామనుకోండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా 0.5 లెవెల్ అవుతుందో దానిపైన క్లోజ్ చేసింది. 0.5 లెవెల్ 0.618 లెవెల్ దగ్గర క్లోజ్ చేసింది. ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 53,200 లెవెల్ అండ్ దాని తర్వాత మార్కెట్ వచ్చేసి 54,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అప్ సైడ్ కి. సో కంప్లీట్లీ బేరిష్ అవ్వాలంటే అగైన్ మళ్ళీ మార్కెట్ 52,000 లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో నాకు వ్యూ కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే. సో ట్రంప్ ఏం చేయకుంటే మార్కెట్ పాజిటివ్ గానే అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ట్రంప్ పాజిటివ్ సెంటిమెంట్ పాజిటివ్ న్యూస్ కనుక ఇంకా మార్కెట్ కి యాడ్ అయింది అనుకోండి ఇంకా స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే. అండ్ సెన్సెక్స్ కూడా అంతే. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ చూసామనుకోండి సెన్సెక్స్ కూడా ఇక్కడ మీరు ఫెబ్ లెవెల్స్ డ్రా చేశారంటో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా ఏదైతే పాజిటివ్ గా మార్కెట్ క్లోజ్ అయింది ఇవాళ 0.5 లెవెల్ అండ్ 0.618 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి రేపు మార్కెట్ ఏదైతే ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అయింది అనుకోండి ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఏదైతే ఈ క్యాండిల్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో అది వచ్చేసి 74,900 దగ్గరలో ఉంది. ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతే మాత్రం ఫస్ట్ టిక్ లో మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అండ్ వచ్చిన తర్వాత ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఇంపార్టెంట్. క్లోజింగ్ ఎక్కడైతే జరిగిందో ఇవాళ అది ఇంపార్టెంట్ లెవెల్. అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది 74,000 లెవెల్ అండ్ 74,100 లెవెల్. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి అగైన్ మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు. సిఈ సైడ్ కి కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్ కి మార్కెట్ రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 73,800 కింద ఉంటేనే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కూడా నేను మీకు చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం అనుకోండి ఇక్కడ మనకి డౌన్ సైడ్ కి వస్తే మార్కెట్ ఈ లెవెల్స్ లో అంటే మార్కెట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో సపోర్ట్ ఉంది. మార్కెట్ లో బ్రేక్ అయింది అది నియర్లీ 73,800 లెవెల్. అండ్ దాని కింద మార్కెట్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూడా మార్కెట్ లో సపోర్ట్ ఉంది 73,000. బట్ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు కొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్ లో. అండ్ 73,000 బిలో బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఈ లోస్ ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే 72,000 లెవెల్ అండ్ దానికన్నా కిందకి కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కింద మనం బేరిష్ లో ఉండొచ్చు సెన్సెక్స్ లో. అండ్ అప్ సైడ్ కి ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వాలంటే 74,100 పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ గా కంటిన్యూషన్ అవ్వచ్చు సిఈ సైడ్ లో. అండ్ ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ క్లోజింగ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నీకు ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,500 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ దాని కింద మనకి 23,200 లెవెల్ దగ్గర అండ్ 23,000 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ కి సపోర్ట్ చూసినట్టయితే 22,900 లెవెల్ దగ్గర అండ్ దాని తర్వాత 22,500 లెవెల్ అండ్ దాని తర్వాత మనం చూస్తే 22,700 లెవెల్. ఎక్కువగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 22,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ 22,700 కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్.
లెవెల్ రేపటి ఎక్స్పైరీ. ఓకే, ఈ లెవెల్స్ రెండు రేపు సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 23,000 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు 23,000 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క. సో 23,000 లెవెల్ ఒక సైకలాజికల్ లెవెల్. యాజ్ ఆఫ్ నో ఇవాళ దాని కిందనే క్లోజ్ అయింది. ఒకవేళ దాని లెవెల్స్ పైన మార్కెట్ కనుక రేపు ఉంటే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో చూసుకుందాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో డవ్ జోన్స్ ఫ్లాట్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ మనం చూసామనుకోండి, ఏషియన్ మార్కెట్స్ లో మనకి నిఫ్టీ 20 పాయింట్స్ పాజిటివ్ నెగిటివ్ లో కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ అనుకోండి. అండ్ మార్కెట్ వచ్చేసి హ్యాంగ్సెంగ్ వచ్చేసి నెగిటివ్ లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ 177 పాయింట్స్ నెగిటివ్ లో ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ లో మనకి డాక్స్ నెగిటివ్ లో ఉంది. యుఎస్ మార్కెట్స్ అయితే ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ డాక్స్ అంటే మనకి నాస్డాక్ 38 పాయింట్స్ పాజిటివ్ ఉంది, డవ్ జోన్స్ వచ్చేసి -29 పాయింట్ నెగిటివ్ లో ఉంది. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ నాకు తెలిసి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టోలో ఇవాళ ఎర్లీ మార్నింగ్ మొమెంటం వచ్చింది. సో ఆల్రెడీ మీతో షేర్ చేశాను నేను. క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా క్లియర్లీ అది సిగ్నల్ అయితే క్లియర్లీ మీకు కనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బై సిగ్నల్ నిన్న నైట్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్లో ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 3,000 పాయింట్స్ పైగానే. అంటే మార్కెట్ ఒక ర్యాలీ క్లియర్ గా క్యాప్చర్ చేస్తుంది. ఏదైతే ట్రెండ్ ఉంటుందో అది మన సిగ్నల్, ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది క్లియర్లీ క్యాప్చర్ చేస్తుంది. అండ్ అప్ సైడ్ మొమెంటం కంటిన్యూషన్. ఏదైతే ఈఎంఐ ఉందో ఇది కూడా మనకి క్లియర్లీ చూపిస్తుంది అనమాట. చిన్న టైం ఫ్రేమ్ లో ట్రెండ్ పాజిటివ్ గా ఉంది లెవెల్స్ పైన ఉన్నంతసేపు. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి గ్రీన్ గా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఒక రెసిస్టెన్స్ పాయింట్ కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి బై చేయవచ్చు అంటే ఇక్కడ నుంచి బై చేయలేం. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ అగైన్ 68,500 కానీ 600 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది. లేకుంటే మళ్ళీ రిజెక్షన్ వచ్చి ఇక్కడ కానీ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ కి ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు కనుక మా కమ్యూనిటీతో మా క్రిప్టో స్కాల్పర్ కనుక యూజ్ చేసి ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఫస్ట్ వచ్చేసి మీరు మన యూట్యూబ్ ఛానల్ కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. దీంట్లో మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి మాస్టర్ క్లాస్ వీడియోస్. క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్ గా కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు. దాంట్లో స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. సో చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే దేంట్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ కూడా చేయొచ్చు. రీసెంట్ గా గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ అయింది. అండ్ దాంతో పాటు యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మీరు గూగుల్ ట్రేడ్ చేయొచ్చు, అదేవిధంగా యాపిల్ ట్రేడ్ చేయొచ్చు, నెట్ఫ్లిక్స్ ట్రేడ్ చేయొచ్చు. ఈ స్టాక్స్ కూడా మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, దీనికి ఎక్స్పైరీ ఉండదు ఫ్యూచర్స్ ట్రేడింగ్ కి. అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కి ఎక్స్పైరీ ఉంటుంది. బట్ ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ కూడా మనం చూసినట్టయితే డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి. దానికి కావాల్సిన మీరు డైలీ ఎక్స్పైరీస్ అన్న ట్రేడ్ చేయొచ్చు, వీక్లీ ఎక్స్పైరీస్ అన్న ట్రేడ్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో ఉంది, వెళ్ళి ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే దాని తర్వాత రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను మీరు వెరిఫై చేసుకొని, సో నేనైతే వాట్సాప్ లో మీ ఐడిని వెరిఫై చేసుకొని, సో దాని తర్వాత నేను యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన ఇండికేటర్ ఉందో ఈ రెండు కూడా నీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్ కి మాత్రమే. అండ్ దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి డైలీ. సో మన టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం వీడియోస్ చేస్తాం. మార్కెట్ అవర్స్ లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్ గా ఉంటాను అండ్ లెవెల్స్ షేర్ చేస్తాను, 4 లెవెల్స్. దాంతో పాటు ఇక్కడ ఏదైతే నేను అనాలిసిస్ కానీ న్యూస్ కానీ అప్డేట్ అనేది కంప్లీట్లీ చుగ్గా మనకి టెలిగ్రామ్ ఛానల్ అనే పాసిబుల్ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, ఒరిజినల్ ఛానల్ లింక్ ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది కాబట్టి అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై.